తెలంగాణ రాష్ట్రం లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఈ నెల 13న ఎన్నికలు జరిగాయి. ఈ ఎంపీ ఎన్నికల కౌంటింగ్ సంబంధించి రేపు కౌంటింగ్ జరగనుంది. కౌంటింగ్ సంబంధించి అన్ని ఏర్పాట్ల అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు. మొదటగా ప్రస్తుతం మనం ఖమ్మం నగరంలోని పొన్నకల్లోని శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాల వద్ద మనం ఉన్నాము. ప్రస్తుతం ఇక్కడ ఎంపీ ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ ఏర్పాట్లన్నీ కూడా ఇక్కడ జరుగుతున్నాయి. పూర్తిగా ఇక్కడ విజువల్స్ చూసుకోవచ్చు. లోక్సభ ఎన్నికల ఖమ్మం లోక్సభ ఎన్నికలకు సంబంధించి రూరల్ మండలం పొన్నెకల్లోని శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కాలేజీలో కౌంటింగ్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలు కౌంటింగ్ ఇక్కడే నిర్వహించనున్నారు. పూర్తిగా ఖమ్మం పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల పోస్టల్ బ్యాలెట్ను ఒకే టేబుల్స్పై లెక్కించనున్నారు. 1896 పోలింగ్ కేంద్రాలకు సంబంధించి ఈవీఎంలు 115 టేబుళ్ల ద్వారా కౌంటింగ్ చేయబోతున్నారు. ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గంలో 18 టేబుళ్లు, అలాగే అశ్వరావుపేటలో 13 రౌండ్లు, సత్తుపల్లి, పాలేరులో 21 రౌండ్లు ఏర్పాటు చేశారు. సాయంత్రం 3 గంటలలోపు కౌంటింగ్ ప్రక్రియ పూర్తి చేయాలని చెప్పేసి లక్ష్యంగా పెట్టుకున్నారని ఇప్పటికే అధికారులు చెప్తా ఉన్నారు. ఎన్నికల అధికారులు కేంద్ర బలగాల్లో ఉన్న సర్వీస్ ఓటర్ల పోస్టల్ బ్యాలెట్లు ఇప్పటివరకు 434 వచ్చాయి. లోక్సభ నియోజకవర్గంలో ఎన్నికల్లో ఉన్న సిబ్బంది, సీనియర్ సిటిజన్లకు సంబంధించి 10,687 పోస్టల్ బ్యాలెట్లు వచ్చాయని జిల్లా రిటర్నింగ్ అధికారి తెలిపారు. ఉదయం 5 గంటలకే ఆ స్ట్రాంగ్ రూమ్లను అభ్యర్థులు లేదా వారి ఏజెంట్ల సమక్షంలో తెరవన్నారు. మొత్తం కౌంటింగ్లో 1,500 మంది కౌంటింగ్ సిబ్బంది విధుల్లో పాల్గొన్నారు. ఖమ్మం పార్లమెంట్ పరిధిలో మొత్తం 16,31,039 ఓటర్లు ఉండగా 12,41,135 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని ఇప్పటికే ఎన్నికల అధికారులు పూర్తిగా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సో మొత్తంగా లోక్సభ ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ రేపు జరగనుంది. రేపు సాయంత్రం 3 గంటలలోపు కౌంటింగ్ ప్రక్రియ పూర్తి చేయాలని ఇప్పటికే అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్, రిటర్నింగ్ అధికారి విపి గౌతమ్ ఆదేశించారు. ఇప్పటికే నిన్న కూడా కొంత ప్రెస్ మీట్ పెట్టి కూడా అధికారులు ఇక్కడ అంటే కౌంటింగ్ నడుస్తున్న సమయంలో ఇక్కడ పూర్తిగా 3 అంచెల భద్రత ఇక్కడ కల్పించామని ఇప్పటికే ఎన్నికల అధికారులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పకడ్బందీ 3 అంచెల భద్రత అయితే ఇక్కడ కౌంటింగ్ కేంద్రం వద్ద అయితే ఏర్పాటు చేశారు. పోలీసులు కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. కౌంటింగ్ సిబ్బంది కానీ, అలాగే మీడియా సిబ్బంది కానీ, ఇతరత్ర సిబ్బంది కానీ ప్రత్యేకంగా కలెక్టర్ జారీ చేసిన పాసులు ఉంటేనే తప్పితే లోపలికి ఎలో చేయమంటూ కూడా ఇప్పటికే పోలీసులు అధికారులు స్పష్టం చేసిన పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. సో మొత్తంగా 7 నియోజకవర్గాల సంబంధించి 7 అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించి ఎంపీ ఎన్నికల కౌంటింగ్ పూర్తిగా కూడా రేపు నడవనుంది. సో ఈ కౌంటింగ్ సంబంధించి ఇప్పటికే అధికారులు పోస్టల్ బ్యాలెట్ను రేపు ఫస్ట్ రౌండ్లో లెక్కిస్తారు. అలాగే మొత్తంగా కూడా 21 రౌండ్లు పాలేరు నియోజకవర్గానికి, అలాగే అటు అశ్వరావుపేట నియోజకవర్గం సంబంధించి కావచ్చు పూర్తిగా 18 రౌండ్లు పూర్తిగా ఏర్పడేశారు. ఇటు మొత్తంగా 500-250 మంది పోలీస్ సిబ్బంది కూడా ఈ పోలింగ్ అంటే కౌంటింగ్ ప్రక్రియలో పూర్తిగా పార్టిసిపేట్ చేయనున్నారు. పూర్తిగా దీనికి సంబంధించి అధికారులన్నీ కూడా ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. సో ఇక్కడ అంటే ఎన్నికల స్ట్రాంగ్ రూమ్ వద్ద అయితే ఇక్కడ పూర్తిగా పోలీసులు 3 అంచెల బందోబస్తు ఏర్పడేసి ఇప్పటికే కౌంటింగ్ ప్రక్రియ పనులైతే పూర్తిగా పర్యవేక్షిస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తంగా రేపు జరగబోయే కౌంటింగ్కి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఇప్పటికే రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ విపి గౌతమ్ చెప్పిన సందర్భం కనబడుతుంది. సో మొత్తంగా ఎక్కడ చూసినా కానీ పటిష్ట భద్రతల నడుమ కౌంటింగ్ ప్రక్రియ నడుస్తుందని, కౌంటింగ్ జరిగాక ఎటువంటి గెలిచిన అభ్యర్థులు ఎటువంటి బాణసంచా కాల్చడానికి కూడా వీలు లేదంటూ కూడా కౌంటింగ్ సరిహద్దుల ప్రాంతంలో మొత్తం కూడా 144 సెక్షన్ కూడా అమల్లో ఉంటుందని చెప్పి ఇప్పటికే పోలీసులు చెప్తా ఉన్నారు. సో మొత్తంగా ఎన్నికల కౌంటింగ్ ఏజెంట్లు కూడా ఇప్పటికే 500 మంది ఏజెంట్లు కూడా పాల్గొన్నారంటే ఒక్కొక్క అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి కూడా కొంతమంది ఏజెంట్లు కూడా నియమించుకున్నారు. అంటే ఎవరైతే పార్టీ అభ్యర్థులు అయితే ఉంటారో వారికి సంబంధించి ఏజెంట్లు కూడా వాళ్ళకు కూడా పాసులు ఇష్యూ చేయడం జరిగింది. వాళ్ళు కూడా ప్రత్యేకంగా ఆ కౌంటింగ్ కేంద్రంలో పాసులు కూడా ఇప్పటికే అరేంజ్ చేశారు. మొత్తంగా చూసుకున్నట్టయితే రేపు జరిగే ఎన్నికల కౌంటింగ్లో భవిష్యత్తు ఎవరు గెలవబోతున్నారు, ఎవరు ఎంపీ స్థానాన్ని దక్కించుకున్నారనేది పూర్తిగా వేచి చూడాల్సిన పరిస్థితి కనపడుతుంది. సో ఇది కెమెరా పర్సన్ నాగేంద్రబాబుతో నేను మీ దేవేందర్, RTV ఖమ్మం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.